హలో పీపుల్, ఎన్నో మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న పుదీనా రైస్ చేసుకుందామా? అలాగే పుదీనా రైస్ చేసుకుంటూ ఇందులో ఉండే హెల్త్ బెనిఫిట్స్ కూడా తెలుసుకుందామా? ముందుగా ఒక గుప్పెడు పచ్చిమిర్చి తీసుకోండి. మేమైతే స్పైసీనెస్ ఎక్కువగా తినము, అలా అని తక్కువగా తినము. మీరు మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసి వేసుకోండి. కొంచెం అల్లం, కొద్దిగా వెల్లుల్లి, ఒక ఆనియన్, ఒక గుప్పెడు ఆర్ 2 గుప్పెళ్ళ పుదీనా, కొంచెం కొత్తిమీర, మీ రుచికి తగ్గట్టు ఉప్పు, జీలకర్ర, వీటన్నిటిని తీసుకొని మంచిగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోండి. మేమైతే 3 గ్లాసుల రైస్ క్వాంటిటీకి చేస్తున్నాము. మీరు మీ క్వాంటిటీకి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసి చేసుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు వేసుకొని అవి వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు, ఎండుమిర్చి, పసుపు వేసుకోండి. అవి కూడా వేగిన తర్వాత మనం ముందుగా పట్టి పెట్టుకున్న పేస్ట్ను వేసుకొని అది పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. అది ఫ్రై అయిన తర్వాత అందులో కొద్దిగా నిమ్మరసం వేసుకోండి. నిమ్మకాయ లేకపోతే నిమ్మకాయ ప్లేస్లో కొంచెం చింతపండు తీసుకొని దీన్ని పేస్ట్ లాగా చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఇదంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం వండుకొని చల్లార్చిన రైస్ వేసి మంచిగా కలిసేట్టు మిక్స్ చేసుకొని వేడివేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకొని తింటే ఇటు టేస్ట్కి టేస్ట్, అటు హెల్త్కి హెల్త్ బాగుంటుంది. ఇంతకీ ఇందులో ఏమేమి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో కూడా తెలుసుకుందామా? పుదీనా తీసుకోవడం వల్ల పుదీనా డైజెస్టివ్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేస్తుంది, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ నుండి రిలీఫ్ ఇస్తుంది, కాన్స్టిపేషన్ మలబద్ధకాన్ని తగ్గిస్తుంది, ఐ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది, అలర్జీ సిమ్టమ్స్ని కూడా తగ్గిస్తుంది. అండ్ ఇందులో ఉండే విటమిన్ ఏ, ఖనిజాలు, ఐరన్, మ్యాంగనీస్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల ఇన్ఫెక్షన్తో పోరాడే శక్తిని కూడా ఇస్తుంది. ఇలాంటి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ పుదీనాలో ఉన్నాయి. ఇలాంటి మంచి మంచి వీడియోస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నా వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. నా వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయినట్టు అనిపిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఉంటా మరి. టాటా, బాయ్ బాయ్.